హాయ్ హలో వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కడ విన్నా కూడా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ విడాకుల సంగతి గురించే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇది రూమర్ అనుకున్నా కానీ ప్రస్తుతం అయితే ఇది నిజమే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా అంబానీ ఇంట్లో పెళ్లికి హాజరయ్యే టైంలో ఇద్దరు విడివిడిగా ఐశ్వర్య బచ్చన్ వాళ్ళ కూతురుతో రావడం, అదేవిధంగా అభిషేక్, అమితాబ్ బచ్చన్ కలిసి రావడం, అలా విడివిడిగా రావడం వల్ల ఇది నిజమే అనేసి అంటున్నారు. మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరే, విడాకులు అనేవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. పెళ్ళి ఎంత ఈజీగా చేసుకుంటున్నారో డివోర్స్ కూడా అంత ఈజీగా చేసేసుకుంటున్నారు. అది 10 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ, 20 ఏళ్ళు కానీ కలిసి జీవించినా కానీ విడిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. అసలు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు ప్రస్తుతం అయితే? అంటే ఈగో ప్రాబ్లం వల్ల క్లాషెస్ వస్తూ ఉంటాయి. ముందు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు, ఇష్టపడి దగ్గర అవుతారు. వీళ్ళిద్దరికి ధూమ్ 2 టైంలోనే ప్రేమ పుట్టింది. అక్కడ అది పెళ్ళికి దారితీసి 2007 జనవరి 14 టైంలో వీళ్ళకి పెళ్ళి అయింది. అంటే దాదాపు 17 సంవత్సరాలు వాళ్ళు పెళ్ళయ్యి. అప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ అంటే అప్పటికే అసలు ఐశ్వర్య రాయ్ మీద రకరకాల గాసిప్స్ వస్తూ ఉంటాయి కదా. సల్మాన్ ఖాన్తో ఎఫ్ఐఆర్ అని, వివేక్ ఒబెరాయ్తో ఎఫ్ఐఆర్ అని, ఇట్లా రకరకాల ఇది జరిగింది అప్పట్లో. అయినా సరే అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ మన ఇంటి కోడలు కావాలనే కోరికతోనే ఆవిడ జాతకాలు అవి చూపించుకుంటే ఐశ్వర్య రాయ్కి కుజదోషం ఉందని తేలడంతో దానికి సంబంధించిన పరిహార మార్గాలన్నీ, ప్రక్రియలన్నీ చేసి తర్వాత పెళ్లి చేశారు. అట్లా జరిగింది వీళ్ళ పెళ్ళి. అంటే ఇప్పుడు ఆవిడ కుజదోషం ఉన్నట్టు పెళ్లికి ముందే అభిషేక్ బచ్చన్కి తెలుసు అనమాట. తెలుసు, అమితాబ్ బచ్చన్కి తెలిసి ఆ ప్రకారమే చేయించా. అంటే బయట టాక్స్ చాలా వచ్చినాయి కదా, అప్పటికే టాక్స్ చాలా వచ్చినాయి. అయితే సార్, ఇప్పుడు ఈవిడ కుషదోషం అని చెప్పారు కదా, మరి ఈ కుషదోషం ఉన్నట్టు ముందుగానే పెళ్లికి ముందే వీళ్ళ ఇంట్లో తెలుసు అంటారా? అమితాబ్ బచ్చన్ కానీ, అభిషేక్ బచ్చన్ కానీ? అమితాబ్ బచ్చన్కి తెలుసు, అప్పటికే అమ్మాయికి కుజదోషం ఉంది, పెళ్లి చేసుకుని ఇబ్బందులు వస్తాయని ఆవిడకి తెలుసు. అది చాలామంది ఆస్ట్రాలజర్లు కూడా ఐశ్వర్య పెళ్లికి ముందు చాలామంది చెప్పారు కూడా. దాంతోనే ఎందుకన్నా మంచిదని చెప్పి అమితాబ్ బచ్చన్ దోష పరిహారాలు అన్నీ చేసి ఆ పెళ్లి చేశారు అప్పుడు. ఆ తర్వాత 2011లో ఆరాధ్య పుట్టింది. కానీ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అసలు వీళ్ళు ఇడిపోతారనేది ఎవరు ఊహించలేదు కూడా. ఇప్పుడు పుకార్లు వస్తున్నాయంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. ఈ మధ్యన ఈ అంబానీ పెళ్లిలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటే కాకుండా అంతకు ముందు నుంచి కూడా వచ్చినాయి. దీని డిస్కషన్స్ కూడా చేసాం గతంలో కూడా. అంటే విడిపోతున్నారా లేదా అనే దాని మీద. అసలు వాళ్ళకి ఎవరో ఎన్నాళ్ళు కలుసుకుంటారో అనేది అర్థం కావట్లేదు ఒకటి. ఆ తర్వాత అప్పుడు ముఖ్యంగా ఏంటంటే మధ్యలో నలిగిపోయేది భార్యాభర్త విడిపోతే పిల్లలు నలిగిపోతారు. ఇప్పుడు ఎందుకంటే మన అంబానీ ఇంట్లో పెళ్ళికేమో ఐశ్వర్య రాయ్ ఆ కూతురుని తీసుకుని విడిగా వచ్చింది. అమితాబ్ బచ్చన్ కొడుకు విడిగా వచ్చారు, వీళ్ళ ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ వీళ్ళ ఫ్యామిలీ. అలాగే ఆ మధ్యన కెమెరాల్లో జల్సా నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళిపోవటం ఈవిడని చూశారట వాళ్ళ ఇంట్లో నుంచి. జల్సా అని అమితాబ్ బచ్చన్ నివాసం పేరు జల్సా అంటారు. అక్కడి నుంచి ఐశ్వర్య ఒంటరిగా బయటికి వెళ్ళిపోవటాన్ని కొంతమంది చూశారట. ఇక అది ఒకటి. తర్వాత వత్స అని పక్కన ఇంకొక బిల్డింగ్ కూడా అక్కడ ఉండేదంట. ఇప్పుడు అక్కడ కూడా ఉండలేదు, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. అయితే సమాచారం ఏంటంటే ఆరాధ్య మాత్రం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలు పెంచుకుంటారు, ఐశ్వర్య మాత్రమే వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి ఇంకొక సమాచారం అయితే ఉంది. ఇదన్నీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు, కానీ త్వరలోనే అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేయవచ్చు అనేది కూడా సమాచారం. ఒక నిజంగానే వాళ్ళు విడిపోయే పరిస్థితి వస్తే వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఒకటి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, మాట అంటే పడకపోవటం వల్ల రావచ్చు ఒకటి. లేదా వేరే ఎఫ్ఐఆర్, లవ్ ఎఫ్ఐఆర్ అభిషేక్ బచ్చన్ కన్నా ఉందని ఈవిడ అనుమానం పట్టడం వల్ల కావచ్చు. లేదా ఈవిడికి వేరే ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి అభిషేక్ కన్నా అనుమానం పట్టడం కావచ్చు. ఇట్లాంటి ఏదైనా కారణాలు ఉంటాయి. అది ఎందుకంటే మరి అక్కడ దాకా వెళ్ళింది అంటే ఏదో ఒక బలమైన కారణం లేకుండా విడాకుల దాకా వెళ్ళదు కదా. అండ్ ఆ మధ్యకాలంలో వాళ్ళ కూతురు ఆరాధ్య మీద కూడా సోషల్ మీడియాలో చాలా న్యూస్ అయితే వైరల్ అయ్యింది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి కూడా బాగా వైరల్ అయ్యింది. దాని మీద కూడా కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అమితాబ్ బచ్చన్. ఒకటి ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్యలో తేడాలు వచ్చినప్పుడు పిల్లలు నలిగిపోతారు, మానసికంగా నలిగిపోతారు. ముందు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. మన ఎంత అందాల రాశి అయినా సరే అందవికారంగా తయారవుతారు. అదొక మనోవేదన అనేది ఆ ఫేస్లో ఉన్న గ్లోర్ కూడా తగ్గిస్తుంది. మరి ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే చాలా అందంగా అంత ఉండేది అని చెప్తూ ఉండేవాళ్ళు, మనం చూసాం కూడా. రజనీకాంత్ సినిమాలో కూడా ఎంత అందంగా కనిపించింది ఆవిడ, ఇద్దరు సినిమాలో ఎంత అందంగా కనిపించింది. అలాంటి ఐశ్వర్య రాయ్ ఈ మధ్యన పెళ్లిలో వచ్చిన చూస్తే మాత్రం
కొద్దిగా వెయిట్ తగ్గాల్సిన అవసరం కూడా కనిపించేట్టుగా మనకి ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. వెయిట్ తగ్గి మళ్ళీ తన గ్లామర్ని ముందు గ్లామర్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఐశ్వర్యకి కూడా కనిపిస్తుంది. ఒకవేళ తన భార్య ఇది వరకు తన అందంగా లేదనే భావన కూడా కారణం కావచ్చేమో. ఇట్లాంటివి ఏదని చెప్పచ్చు. అలాంటి భావనతో కూడా విడాకులు ఇస్తారంటారా సార్? అంటే ఇక సాధారణంగా ఉండదు. అంటే ఆయన దృష్టిలో ఏముందో తెలియదు కదా, అభిషేక్ బచ్చన్ దృష్టిలో ఏముందో తెలియదు. మొత్తానికైతే వీళ్ళ విడాకుల వ్యవహారం అయితే బాలీవుడ్లో మనకు పెద్దగా మనం చర్చించుకోవాలి, కానీ బాలీవుడ్లో ఏంటంటే ఇది చర్చనీయాంశం అయిపోతుంది. బాలీవుడ్లో గ్యాసిప్స్ రాసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సాధారణంగా తదనంతర కాలంలో అవి వార్తలుగా బయటకు వస్తున్నాయి, నిజాలవి బయటకు వస్తున్నాయి. మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ తర్వాత నిజాలు అవుతున్నాయి కాబట్టి ఇవాళ ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిజమే, ఎగ్జాక్ట్లీ. సో టాలీవుడ్లో పెద్దగా దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేరు, కానీ బాలీవుడ్లో మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెద్దగా సినిమాలు కూడా లేవు. వీళ్ళిద్దరి విడాకుల విషయం అయితే ప్రతి సోషల్ మీడియాలో, ప్రతి టీవీ ఛానల్లో కానీ హాట్ టాపిక్గా అయితే మారడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.